సార్ నమస్తే సార్. నిన్న తిరుపతి ఒక ఇష్యూ జరిగింది సార్. అది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు బాధ్యత వహిస్తారంటారా? తప్పనిసరిగా వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పదవిలోకి కూర్చొని ఏదో నేను అది మార్పులు చేస్తాను, ఈ మార్పులు చేస్తాను అని చెప్పేసి చాలా ప్రచారం చేశారు. ఇప్పుడు ఏమైంది మరి? మీరు ఏం చేశారు? అసలు కనీసం మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకునే కార్యక్రమం కానీ ముందు అసలు ఘటన జరగకముందు మీరు ఏ విధమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు? మీరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? చైర్మన్ ఏం చేస్తూ ఉన్నారు? ఈవో ఏం చేస్తూ ఉన్నారు? సీఎం ఏం చేస్తూ ఉన్నారు? దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు? మరి డిప్యూటీ సీఎం ప్రతిదానికి పూసుకొని మాలేసి ఆ డ్రామాలు బాగా రక్తి కట్టిస్తాడు కదా ప్రతి సమస్య వచ్చినప్పుడు డైవర్ట్ చేయడానికి. ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల సమస్యల గురించి అడుగుతారని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సినిమా గ్లామర్ ఉంది కాబట్టి ఆయన నడిస్తే 4 చప్పట్లు అయ్యి వస్తాయని చెప్పేసి వాళ్ళంతా వచ్చి మీద పడి ఈ ఒరిజినల్గా ఏదైతే కష్టాలు ఉన్నాయో ప్రజలు అవన్నీ డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆయన ముందుకు రావట్లేదు? ఇప్పుడు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? నేను చింతిస్తున్నాను, లేదంటే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఏదో సింపుల్గా చెప్పి తప్పించుకునే కార్యక్రమం కాకుండా చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందో వీడు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బాధిత కుటుంబాలకు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ విషయం మీద ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ హుటాహుటిన బయలుదేరి తిరుపతి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బాధితులను పరామర్శించిన తర్వాత ఏ విధంగా మరి దాని సహాయ సహకారాలు అందించాలో వాళ్ళకి అండగా ఉండాలి ఆ బాధితులకు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తారు. సార్ బిఆర్ నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారుగా ఈ విషయం గురించి ఎలా భావిస్తున్నారు? అదే అన్న, ఇప్పుడు చౌకబారుగా మాట్లాడినట్టుగా కనపడతాయి ఇవన్నీ. ఎందుకంటే మీరు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా లక్షలాది మంది వస్తున్నారు అని తెలిసిన తర్వాత మీరు తీసుకున్న చర్యలు ఏంటి? అక్కడ వీడియోలో చూస్తూ ఉంటే 2 పోలీస్ స్టేషన్లు కనపడుతున్నారే తప్ప మిగతా ఎక్కువగా ఎంతమంది ఉన్నారో కూడా తెలియట్లేదు అక్కడ. అంటే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. భక్తుల్ని చాలా పటిష్టంగా వాళ్ళకి బందోబస్తు ఏర్పాటు చేసి జాగ్రత్తగా చూసుకోవాల్సిన మీరు దాన్ని గాలికి వదిలేశారు. అంటే బాధ్యతారాహిత్యంగా మీరు వ్యవహరించారు అక్కడ. అందువల్ల జరిగిందనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇప్పుడు సీఎం గారే ఉంటారు, చర్యలు తీసుకోవాలి, 3 మంత్రులు వెళ్ళండి అంటే జరిగిన తర్వాత మంత్రులు వెళ్ళి పలానా చేసి వచ్చేస్తారా? మీరు జరగకుండా కార్యక్రమం ఏనాడైనా తిరుమలలో ఇలా జరిగిందా? మొట్టమొదటిసారిగా జరగడం ఇవాళ. ఎందుకు జరిగింది? మీ వైఫల్యం వల్ల జరిగింది కదా. ఒకళ్ళు పోలీసులు అంటారు, ఇంకొకళ్ళు అంటారు, ఇంకోళ్ళు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటారు, లేదంటే పోలీసు పెద్ద అధికారి కింద అధికారి అంటాడు. అంటే ఎవరి కాళ్ళు ఇంకొకళ్ళ మీద తోసి తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీనికి బాధ్యత వహించి కఠినంగా వ్యవహరించకపోతే మాత్రం ఇలాంటి కార్యక్రమాలు భయం భక్తి లేకుండా పోతుంది. తప్పనిసరిగా ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి, దీనికి బాధ్యత వహించాలి. దీనికి డిప్యూటీ సీఎం రిజైన్ చేయాలి. చాలా ప్రతిదానికి మీరు మాలేసుకొని ఏదో సినిమా స్టంట్లు చేసినట్టుగా ఏదో మాట్లాడుతుంటారు కదా. ఇప్పుడు దీని సమాధానం ఏం చెప్తారు? మీరు మెట్లు అడుగుతుంటారు, అనేక రకాలు ఫీట్లు చేశారు. అయితే ప్రజా సమస్యల నుంచి తప్పించుకోవడానికి డైవర్ట్ చేయడానికి. మరి ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం దీనికి? ఇప్పుడు కూడా ఇంకో కొత్త నాటకం ఆడతారా? తప్పనిసరిగా బాధ్యత వహించాలి. ఎస్పీ గారి మీద బిఆర్ నాయుడు గారు చర్యలు తీసుకుంటా అంటున్నారు, ఎంతవరకు సమంజసం? నేను అదే చెప్తా ఉన్నా. ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళు చెప్పి, వాళ్ళ మీద వీళ్ళు చెప్పి, వీళ్ళ మీద ఇంకోళ్ళు చెప్పి అవన్నీ కాదు. దానికి తప్పనిసరిగా ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా బాధ్యత వహించి దానికి తగిన చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారో చూడాలి. ఇవాళ ముఖ్యమంత్రి ఏదో జనరల్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చేసి వదిలేస్తే కాదు కదా. ఈ ప్రపంచంలోనూ అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవస్థానం తిరుమల దేవస్థానం. మరి ఈ తిరుమల దేవస్థానంలో మీరు ఇట్లాంటి జరిగింది ఇప్పుడు చరిత్రలో జరగలేదే. ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే మీ యొక్క నిర్లక్ష్యం, మీరు పట్టంతనం, ఏమరపాటు, మీరు వేరే పనుల్లో దోచుకునే పనుల్లోనూ, లేదంటే సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళ మీద, లేదంటే ఇంకొకళ్ళ మీద కక్ష సాధింపుగా వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని పోలీసులు వచ్చి అపరాత్రి చూడకుండా వాళ్ళని ఎత్తుకెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కూడా చేయట్లా. అదే సార్, ఇప్పుడు సినీ ఫంక్షన్లకి ఐఏఎస్ క్యాడర్ని పంపిస్తున్నారు. ఇలా తిరుపతిలో ఐఏఎస్ క్యాడర్ పంపించారంటారా? చర్యలు అది ఎలా ఉంది గట్టాని ప్లేస్ గట్టా చూడడానికి? అదే చెప్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన తాడేపల్లి నుంచి బయలుదేరి తిరుపతి వెళ్తూ ఉన్నారు. అవన్నీ చూసిన తర్వాత ఆయన దీనికి సంబంధించిన విషయాల మీద చాలా క్లియర్గా క్లుప్తంగా మాడతారు. వీటి మీద చర్యలు తీసుకునే కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారో డిమాండ్ చేసే కార్యక్రమం చేస్తారు.